ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. ఋషియజ్ఞ భాగంగా అనేకమైనటువంటి విషయాలు మనం చర్చించుకుంటూ ఉన్నాం. ఇందులో శాస్త్రసమ్మతమైనటువంటివి ముహూర్త బలాలు, అనుష్ఠానాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. చక్కగా ఆరాధించి అనుష్ఠానం చేసి తరించేటటువంటి పుణ్యాత్ములు అనేక మంది ఉన్నారు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని మీకు నేను ఈరోజు చెప్తాను. పూర్వం కూడా చెప్పున్నాను, కానీ 3 సంవత్సరాల నుంచి చేస్తున్నా కదండి, కొన్ని వీడియోస్ మరుగున పడిపోతాయి. వాటిని మీకు ఇది చేరుతున్నాయో లేదో తెలియదు కదా. కనుక చూడండి, పాశుపత యోగం అనేటటువంటిది, అంటే పాశము చేత బంధింపబడిన ప్రతి ఒక్క జీవుడు పశువే. మనం బంధుత్వాలు, బంధము అనే పాశం చేత బంధింపబడి ఉన్నాం. మనందరం పశువులమైతే మనల్ని పరిపాలించేవాడు పశుపతి. కనుక పాశుపతము అనేటటువంటిది బంధాలని విముక్తిని చేసేటటువంటి గొప్ప ప్రయోగం. అది కన్యాపాశుపతమని, ధనపాశుపతమని, కుబేర పాశుపతమని, లక్ష్మీ 300 పైన పాశుపతాలు మనకు ప్రయోగాలు ఉన్నాయి. అంటే పాశుపత మంత్రాన్ని, ఒక మంత్రాన్ని ఇచ్చి రుద్రాధ్యాయంలో ఉండేటటువంటి నమ్మకానికి సంపుటి చేస్తారు. దాని ద్వారా అభిషేకము, దాని ద్వారానే హవనము ఇత్యాదివి చేస్తుంటారు పాశుపతాలు. కానీ మూలమైనటువంటి పాశుపతం అంటే ఇవి లేకుండానే కేవలము 38 శ్లోకాలు ప్రతినిత్యం శివసన్నిధిలో కూర్చొని నువ్వు చేసినట్లయితే, లేదా ఒక మండలం పెట్టుకున్నావు. ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి సోమవారాలు ఉన్నాయి. శ్రావణ మాస సోమవారాలు అయితేనేమి, భాద్రపద మాస సోమవారాలు, ఆశ్వీజ మాస సోమవారం, కార్తీక మాస సోమవారాలు, ఇలా నియమం పెట్టుకొని ప్రతి సోమవారం శివునికి అభిషేకం చేసి, అభిషేకం కూడా మీకు పూర్వం చెప్పినాను. ఇంట్లో లింగం ఉందా చిన్నటి, పంచబ్రహ్మ మంత్రాలు చదువుతూ స్వామికి గంగాజలం కానీ, నారికేళ జలం కానీ, చెరుకు రసంతో కానీ ఆ పంచబ్రహ్మ సూక్తాలు చదువుతూ అభిషేకం చేయండి. మీరు స్వయంగా చేసుకునే విధంగానే చెప్తున్నాను. నేను పరమాత్మను మీరు భక్తితో స్వయంగా చేసుకుంటే ఆనందమే వేరండి. ఇప్పుడు ముద్దు మాటలు వస్తుంటాయి పిల్లవాడికి. ఆ ముద్దు మాటలు వచ్చేటటువంటి పిల్లవాడు నిన్ను పేరు పెట్టి పిలిచాడు అనుకోండి, ఎంత మురిచిపోతారండి మీరు. వాడు పిలుస్తుంటే మళ్ళీ మాటికి వాడిని అడిగి పిలుచుకుంటారు కదా. లేదు వ్యాకరణ దోషం ఉంది, ఉదాత్త స్వరితాల్లో దోషం ఉంది అని వాడిని మీద మీరు క్రూర దృష్టి చూస్తారా? ముద్దాడుకుంటారండి వాడిని ఎత్తుకొని. అలాగే భక్తి శ్రద్ధలతో నువ్వు ఉచ్చరిస్తూ చేసే మంత్రోచ్చరణ వల్ల ఆ మంత్రంలో తప్పులు చూడదు దేవత, నీ మనోభావాన్ని చూస్తుంది. ఆ మనోభావంతో నువ్వు ఎంత ముద్దుగా అమ్మను పిలుస్తూ, అయ్యను పిలుస్తూ ఉంటే మురిసిపోతారండి. అలా మీరు పంచబ్రహ్మ సూక్తంతో స్వామిని అభిషేకం చేసి చక్కగా ఈ 38 శ్లోకాలు అదే చెప్తాడు. మద్భక్తైర్మనుజైర్దేవి శ్రావ్యమే తద్ దినే దినే శృణుయాదు యగం పఠేద్వాపి
మమేదం ధర్మ నిశ్చయం స్వర్గం కీర్తిం ధనం ధాన్యం లభతే సన్నరోత్తమ. స్వయంగా ఈశ్వరుడు చెప్తున్నాడు. ఎవడు ఈ యొక్క పాశుపత మంత్రాలను 38 మంత్రాలను చదువుతూ ఉంటారో వాడికి స్వర్గము, కీర్తి, ధనము, ధాన్యము సమస్తం కూడా లభిస్తూ ఉంటుంది. దినే దినే శ్రావ్యమే తత్తినే. కనీసం విన్నారనుకోండి, ప్రతిరోజు వింటున్నాం. 38 శ్లోకాన్ని ఎంతసేపు పడుతుందండి? కనీసం సోమవారం అన్న చేయండి. లేదు ఓపికందే, ప్రతిరోజు ఒక 10 నిమిషాలు మీరు దైవానికి కేటాయించకపోతే ఎందుకండి మానవ జన్మ ఎత్తి ప్రయోజనం ఏముంటుంది? అనేకమైన అనుష్ఠానం ఉన్నాయి. లోకో భిన్న రుచి అన్నారు. స్వీట్కి దుకాణానికి వెళ్ళినప్పుడు వాడు అది చేయండి, నాకు ఇది ఇండి, గులాబ్ జామ్ ఇండి, మైసూర్ పాక్ ఇవ్వండి, తర్వాత లడ్డు, జాంగ్రీ, అన్నిట్లో చక్కరే ఉంటుంది సుమా. నువ్వు ఏ ఆరాధన చేసినా కేశవం ప్రతిగచ్చతే అన్నాడు. అది చేరాల్సింది ఒక్కరికే చేరుతుంది. ఆ రూపంలో నీకు అనుగ్రహం లభిస్తుంది. అర్థమవుతుందా? కనుక ఈ పాశుపత మంత్రాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ఇది దేంట్లో కనిపిస్తుంది? సంస్కృత మహాభారతం అనుశాసన పర్వం 145వ అధ్యాయం రాసుకోండి. దాన్ని చక్కగా మీరు ఆ శ్లోకాలు 38 శ్లోకాలని తీసుకొని పారాయణం చేయండి. లేదు స్వామి మాకు మీరు చెప్తే మేము చేస్తామని, ఎందుకంటే ఇవి మీకు యూట్యూబ్లో దొరకచ్చు, లేదా మీకు గూగుల్లో దొరకచ్చు. చూస్తారు కదా, గూగుల్లోకి వెళ్ళిపోతారు కదా, అదేందో మనకి తెలియదు. మూల గ్రంథాలు మా దగ్గర ఉంటాయి కాబట్టి మేము వాటిని అనుసరిస్తూ ఉంటాం. కావాల్సినటువంటి వాడు 9966690246 కాల్ చేస్తే ఈ పాశుపత మంత్రాలను మీకు నేను అందిస్తాను. చక్కగా ఈ శ్రావణ మాసంలో, భాద్రపద మాసంలో, ఆశ్వీజ మాసంలో, ఇది అద్భుతమైనటువంటి దక్షిణాయనంలో అనుష్ఠానాలు ఎక్కువగా ఉంటాయి నాయన. అందుకని వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రతినిత్యం చేయండి, లేదా సోమవారం చేయండి. భగవంతుని ఆరాధిస్తే మనసుకు ఒక ప్రశాంతత కలుగుతుంది నాయన. అంతే. మనం స్వామిని ప్రశాంతత కోసం, ఎందుకంటే ఈరోజు ఉండేటటువంటి దైనందిక జీవితంలో ప్రతి ఒక్కరూ టెన్షను, ఎవరితో మాట్లాడాలన్నా భయం వేస్తుంది, ఒకటి సలహా ఇవ్వాలన్నా భయం వేస్తుంది. ఎందుకని? ఆ స్థితికి వచ్చేసింది కాలమహిమ. ఒక వాడికి మంచి చెప్పామనుకో, వాడు నేను ధిక్కరిస్తాడు. లేదా ఓ మంచి మాట వీడియో చెప్పాను 100 కామెంట్స్ వస్తాయి. దాంట్లో దుర్భాషలాడే వాళ్ళు ఉంటారు. అందుకని ప్రపంచం చిత్ర విచిత్రంగా మారిపోయి, కానీ ఏం చేస్తాం? ఈత వచ్చు, ఒకడు మునిగిపోతున్నాడు, చూస్తూ గమ్ముకుంటావా? నీ వంతు రక్షించే ప్రయత్నం చేయవా? ఆధ్యాత్మిక జీవితం కూడా అంతేనాయన. శాస్త్రధ్యానం చేస్తున్నప్పుడు, అధ్యయనం చేస్తున్నప్పుడు ఏదైనా ఓ మంచి విషయం కనిపించింది అనుకో, ఏదో యూట్యూబ్ చేస్తాను, గ్రహించేవాడు గ్రహిస్తారు, లేనటువంటి వాడు ఆ పరమాత్మ వాడికి సహకరిస్తారు. అర్థమవుతుంది? కనుక అనుష్ఠానం ప్రధానం. ఏదో ఒక అనుష్ఠానం చేస్తూ ఉండాలి. బ్రతికినంత కాలము, ఈ శరీరం నీకు ఉన్నంత కాలము అనుష్ఠానం చేస్తూ ఉంటే ఓ ప్రశాంతత అనేది లభిస్తుంది. ఒక పనికి ఇదే ఫలితం అని మనం చెప్పలేము. ఆ పనికి ఏ ఫలితం అనేది పరమాత్మ చేతిలో ఉంటుంది. కనుక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పాశుపతాన్ని అధ్యయనం చేసే ప్రయత్నం చేయండి. అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. అంత శక్తివంతమైనటువంటిది ఈ పాశుపత శ్లోకాలు. నేను గతంలో చెప్పినట్టు గుర్తున్నాను, అయినా ఓసారి చెప్తామనుకున్నా. కనుక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆ పాశుపత ప్రయోగం, ఆ 38 శ్లోకాలు చదివే ప్రయత్నం చేయండి. చక్కగా శివాలయంకి వెళ్తారండి, సెల్ ఫోన్లో పెట్టుకోండి, ప్రదక్షిణ చేసినా చక్కగా
అక్కడ ప్రాంగణంలో కూర్చొని మనసులో శివుణ్ణి అనుకొని శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః అని స్వామిని జపించి ఆ 38 మంత్రాల్ని చక్కగా కూర్చొని శివ సాన్నిధ్యంలో త్రిపుండ్ర ధారణ చేసుకొని విభూతి రేఖలు పెట్టుకొని రుద్రాక్ష ధరించి పారాయణించి స్వామి ఎంతో సంతోషిస్తాడు. అనుక్షణం నీలోనే ఉంటాడు. నీకన్నా వేరుగా లేడు ఆయన. నువ్వు మంచి ఆలోచనలో ఉన్నప్పుడు ఉంటాడు నీతోని, చెడ్డ ఆలోచనలో ఉన్నా నీతోనే ఉంటాడు. కానీ నీ మంచి ఆలోచనలు చెడ్డ ఆలోచనలు ఆయనకేమీ ప్రభావం చూపించవు. కేవలము సాక్షిభూతంలో నీకు చైతన్యాన్ని ఇచ్చేటటువంటి వాడు నిశ్శబ్ద స్థితిలో నిశ్శబ్దంగా మౌనంగా నిన్ను వీక్షిస్తూ ఉంటాడు. నువ్వు తీసుకునే ప్రతి శ్వాసకి కారణభూతుడు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు లేని ఒక్క శ్వాస తీసుకోలేవు, తీయలేవు. నీ శ్వాసను లాగి వదిలేటటువంటి వాడు నీకు అత్యంత సమీపమైనటువంటి బంధువు, సఖుడు, ప్రియుడు, అన్నీ ఆయనే. తల్లి, తండ్రి, గురువు, దైవం. బాహ్యంగా ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోవచ్చు, కానీ నిన్ను అంటిపెట్టుకున్నటువంటి వాడు ఎక్కడికి పోడు అన్న విషయం గ్రహించావా? ఆ ఆనందమే వేరు. అర్థమవుతుంది కనుక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కావాల్సినటువంటి వాడు 9966690246కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. పాశుపతాన్ని నేను పంపిస్తాను. చక్కగా చేసుకొని అందరూ కూడా శివానుగ్రహానికి పాత్రలు అవుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీమండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.